కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. శత్రువు దేవీపుత్రుడు, దేవి మనసంతా నువ్వే, వర్షం ఒక్కడు, నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను, చెప్తా పోతే కొన్ని పదుల మంది స్టార్స్ని అందించిన చేతులు. మిగతా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పను. ఓకే, చెప్పొద్దు. టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. ఓపెన్గా అడుగుతున్నాను, దేవికి ఈ సినిమా అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం లేదు. చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ ఆ సినిమా కథ తెలియదు. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకు వాడారు. చూద్దామని ఎడిటింగ్ వేసి చూపిస్తానని చెప్పి వేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక్కడో సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు, మహేష్ బాబు గారు హీరోని ఫిక్స్. ఆ సినిమాని తీసే దమ్మున్న నేను కూడా మళ్ళీ వాడుతున్నాను. మా మహేష్ చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. బాగున్నారా, టిఫిన్ తిన్నారా, మంచి ఈ సీన్ ఉండదు అతను. టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగింది. ఎందువల్ల దేవిపుత్రుడు ఫ్లాప్ అయింది అనుకుంటున్నాను? నాకు నచ్చలేదు. రీజన్ ఏంటంటే మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాదు. ఆ రోజు మీరు వర్షం నేను మళ్ళీ తీస్తున్నాను అనగానే ప్రభాస్ గారి ఫాదర్ రియాక్షన్ ఒకసారి చెప్పండి. షాపును పెట్టుకున్నప్పుడు ఒక్క మాట ఒక్కన తనకు తెలుసో తెలియక అనేసాడు, ఇది రైట్ అన్న బావా అని అడిగాడు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి కారుకి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఇవ్వలే తనకి. ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి. మీరు ఆటా సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆటా సినిమా విషయంలో నేనేం చెప్పాను అంటే, ఆట సినిమా ఇల్లు పెడితే ఆ అమ్మాయి అసలు అలిగింది నా మీద. త్రిష ఫోన్ల మీద ఫోన్లు చేసింది అంతే. మీరు ఎందుకంటే అడుగు ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేట్గా వస్తే అలిగి వెళ్ళిపోయింది. తీసుకొచ్చాడు నన్ను. ఏంటి 5 నిమిషాలు లేట్గా వస్తే ఏంటి, అది పొద్దున్న వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు, ఎందుకు రాడు? నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఊరందరూ మంచి కోరే రాజుగారు తన దగ్గరికి వచ్చేలేక ముందోడైపోతాడు అని నాన్నగారు అప్పుడు ఆస్తి అమ్మేశారు, పొలాలు అమ్మేశారు. ఇప్పుడు మీరు ఇల్లు అమ్మేశారు. ఫ్యామిలీలో ఆ ఫేజ్లో ఎలాంటి సంభాషణ నడిచింది? నిజంగా భయపడలేదా? మొండితనంతోనే ముందుకెళ్ళారా? ఇప్పుడు కూడా నా ఫేజ్ ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ అయిందని మనం సమరపడుతున్నాం. మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూకి వచ్చి డల్గా ఉంటున్నారు, మూడౌట్ అయిపోయారు. ఏంటి రీజన్? అసలు ఇంట్రెస్ట్గా లేరా? అంటే ఉందా లేదా అని చూస్తున్నాను. అంటే మీరు నన్ను గౌరవంగా పిలిచారు, వచ్చాను. వచ్చిన తర్వాత మీరు డబ్బులు అడుగుతాను నన్ను. డబ్బులు ఉంచాను కదా, మీకు తెలియాలి, లోకానికి తెలియాలి. ముండి పట్టు పడుతున్నా. నేను ఎప్పుడు చూడలే నా లైఫ్లో. కెమెరా ఆఫ్ మాట్లాడదామంటే మీరు వినట్లేదు. తప్పు కదా. కెమెరా ముందే చెప్తున్నాను, నేను డబ్బులు అడిగాను. ఎందుకు అడిగానంటే And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.